హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డిజిట్రాన్ అదేవిధంగా న్యూ అడ్రస్ ఆఫ్ ది ట్రాన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈరోజు మన ట్రాన్ గురించి ఎందుకంటే ట్రాన్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ. ఇలాంటి క్రిప్టో కరెన్సీ గురించి మనం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని అవగాహన ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిప్టో కరెన్సీ నడుస్తుంది. కాబట్టి వాటి మీద మన నాలెడ్జ్ పెంచుకోవడం ద్వారా మన యొక్క మంచి ఇన్కమ్ని సంపాదించుకొని మంచి కెరీర్ని తీసుకునే క్రిప్టో కరెన్సీ ద్వారా మనం వరల్డ్ వైడ్గా బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీ మనం కల్పించుకోవచ్చు. అదేవిధంగా ట్రాన్ అనేది ఒక బ్లాక్ చైన్ బేస్డ్ డీసెంట్రలైజ్ ప్లాట్ఫామ్. దీని ద్వారా ఎన్నో కంపెనీస్ కూడా గేమ్ పర్పస్ కూడా పెట్టుబడి పెట్టి ఎక్కువ ఎర్నింగ్ తీసుకొని సక్సెస్ అయిన కంపెనీస్ చాలా ఉన్నాయి. ఇది ఒకప్పుడు 2016లో ట్రాన్ 18 రూపాయల దాకా వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇది ₹2.40 నుంచి మనకు రన్ అవుతూ వస్తుంది. కాబట్టి మనం ట్రాన్ బేస్లో తక్కువ ఫీజు ఉంటుంది. దీని ద్వారా మనం ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ మనం ఈ అడ్వాంటేజ్ ఆఫ్ ది ట్రాన్ బ్లాక్ చైన్ గురించి మనం తెలుసుకుందాం. ట్రాన్ అనేది కంప్లీట్లీ డీసెంట్రలైజ్ స్మార్ట్ కాంట్రాక్ట్ వర్క్ ఆఫ్ ది సెల్ఫ్. టెక్నికల్గా ఇది ఫంక్షనల్గా ఇది పనిచేస్తుంది. దీనికి అడ్మిన్ ఎవరు ఉండరు, దీనికి ఇంటర్ఫేస్ కూడా ఎవరు ఉండరు. ఇది డీసెంట్రలైజ్ అంటే దీన్ని ఎవరు నడిపే వ్యక్తి కానీ, ఎవరు దీన్ని అజామైజ్ చేసే వ్యక్తులు కానీ, అదేవిధంగా ఇన్కమ్ని ఎవరు ట్రాన్స్ఫర్ చేసే అధికారం కానీ డీసెంట్రలైజ్లో ఉండదు. సిస్టంలో ఆల్రెడీ ప్రిపేర్ చేసి బ్లాక్ చైన్ అనే టెక్నాలజీలో ఇన్స్టాల్ చేసిన తర్వాత దానంతకు అదే రన్ అవుతుంటుంది. దీన్ని హ్యాక్ చేయడం కానీ చేంజ్ చేయడం కానీ జరగదు. అలాంటి దానిని మనం స్మార్ట్ కాంట్రాక్ట్ వెరిఫైడ్తో దీన్ని బ్లాక్ చైన్లో ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీని యొక్క ట్రాన్ అనేది మనకు ప్రతి ట్రాన్సాక్షన్కు లో బడ్జెట్తో లో ట్రాన్సాక్షన్ ఫీజు ఉంటుంది. మామూలుగా అయితే దీన్ని 0.05 ట్రాన్స్ మాత్రమే ట్రాన్సాక్షన్ ఫీజు తీసుకుంటుంది, చాలా లో ట్రాన్సాక్షన్ ఫీజు. అదేవిధంగా ఇది ప్రతి సెకండ్కు 2000 ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేసే సౌకర్యం దీనిలో ఉంది ఫర్ సెకండ్స్కి. క్రిప్టో కరెన్సీ అనేది మనం ఈ నెక్స్ట్ ఫ్యూచర్ ట్రాన్ చాలా బిల్డింగ్గా, అదేవిధంగా బిగ్ కమ్యూనిటీగా ఎథీరియంని క్రాస్ చేసే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా మనం డిజిట్రాన్ మన ప్లాన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. డిజిట్రాన్ అనేది గ్లోబల్లీ కమ్యూనిటీ బిల్డ్ ప్రాజెక్ట్. ఇది లేటెస్ట్ టెక్నాలజీతో దీన్ని తయారు చేయబడింది. అదేవిధంగా డిజిట్రాన్ 100% ట్రాన్స్పరెంట్ డీసెంట్రలైజ్ ఆపర్చునిటీ. అలాంటి మన ట్రాన్ స్మార్ట్ కాంట్రాక్ట్ టెక్నాలజీ అండ్ డెవలప్ డైరెక్ట్ ఆఫ్ ది ట్రాన్ బ్లాక్ చైన్ మీద ఇన్స్టాల్ చేసి దీని ద్వారా ట్రాన్లో ద్వారా మనం మంచి ఎర్నింగ్ సంపాదించుకోవచ్చు. ట్రాన్ డిజిట్రాన్ అనేది ప్లాట్ఫామ్ది చాలా స్మూత్గా, అదేవిధంగా దీన్ని మనం బ్లాక్ చైన్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని హ్యాక్ చేయడం కానీ చేంజ్ చేయడం కానీ, అదేవిధంగా 100% రిస్క్ ఫ్రీ ది ప్లాట్ఫామ్. అదేవిధంగా ఈ ఎర్నింగ్ వచ్చేసి ఇమీడియట్గా ఎవరైతే వర్క్ చేశారో ఇన్స్టాంట్ వాళ్ళ యొక్క పర్సనల్ వ్యాలెట్కు, అదేవిధంగా పీర్ టు పీర్ మన యొక్క పర్సనల్ వ్యాలెట్కు ట్రాన్స్ఫర్ అవుతుంది. వితిన్ సెకండ్స్లో ఐడి క్రియేట్ అయిన వెంటనే ఎవరికి వెళ్ళాలనో వాళ్ళకు వెళ్ళిపోవడం జరుగుతుంది. దాన్నే మనం బ్లాక్ చైన్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చండి. ద కంప్లీట్లీ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇది రెప్రజెంటేటివ్గా వెరిఫైడ్ స్మార్ట్ కాంట్రాక్ట్ డెవలప్డ్గా మన బ్లాక్ చైన్ ఇమ్యూనిటీ చేంజ్ అటెండ్ మన డిజిట్రాన్ అనేది వర్క్ చేస్తుందండి. డిజిట్రాన్ అనేది వరల్డ్ ఫస్ట్ డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ ప్లాట్ఫామ్. ఇది టోటల్గా వెరీ ఫస్ట్ టైం ప్రతి పర్సన్ కూడా హ్యాండ్సమ్గా ఇన్స్టాంట్ పీర్ టు పీర్ ఇన్కమ్ తీసుకునవచ్చు గ్లోబల్ కమ్యూనిటీ ద్వారా. ఇలాంటి గ్లోబల్ కమ్యూనిటీ ఇన్కమ్ తీసుకునే ఏకైక ప్లాట్ఫామ్ కూడా డిజిట్రాన్. మన డిజిట్రాన్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం బ్రీఫ్లీ. ఈ డిజిట్రాన్ అనే
మార్కెటింగ్ ప్లాన్లో ఇది 2 రకాల మ్యాట్రిక్ని పెట్టడం జరిగింది. ఒకటి 2/8 బ్యాంట్రికల్ మ్యాట్రిక్, అదేవిధంగా దీనిలో 8 లెవెల్స్ ఉంటున్నాయి. మనం ఎంతమందికి అయితే మనం జాయిన్ చేస్తామో, డైరెక్ట్ స్పాన్సర్ చేస్తామో, చేసినప్పుడు మనకు ఫస్ట్ లెవెల్లో లెఫ్ట్ నుంచి రైట్కి, టాప్ టు బాటమ్, లెఫ్ట్ టు రైట్, రైట్ నుంచి లెఫ్ట్కి మనకు ప్లేస్లో ఇది మనకు ఐడీస్ ప్లేస్ కావడం జరుగుతుంది. రెండోది వచ్చేసి దీనిలో ప్రతి ఫస్ట్ లెవెల్ 2 కూర్చుంటారు, సెకండ్ లెవెల్లో 4, మూడో లెవెల్లో 6 మంది అయిన తర్వాత మనకు అడ్వాంటేజ్ ఏమంటే ఈ ప్లాన్లో బైండ్రికల్ మెట్రిక్తో పాటు ట్రానరీ మ్యాట్రిక్ని కూడా జోడించడం జరిగింది. ట్రైనరీ మ్యాట్రిక్ అంటే మనం దీనిలో 5 లెవెల్స్ ఉన్నాయి. దీనిలో వచ్చేసి ప్రతి లెవెల్ కూడా మనకు ప్రతి ట్రైనరీ మ్యాట్రిక్లో కూడా మనకు ఫస్ట్ లెవెల్లో 2, 3, అదేవిధంగా సెకండ్ లెవెల్లో 9 మంది మనకు గ్లోబల్ ఎంట్రీస్ ద్వారా కూడా మనం ఎప్పుడైతే నానోమెట్రిక్ని అప్గ్రేడ్ చేసుకుంటామో, మనం అప్గ్రేడ్ అయిన వెంటనే మన తర్వాత ఎవరైతే అప్గ్రేడ్ అవుతారో వారి ద్వారా మనకు 3 గ్లోబల్ ఎంట్రీస్ వస్తున్నాయి. దీని ద్వారా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. దీనిలో నుంచి నెక్స్ట్ సమ్ అమౌంట్ని అప్గ్రేడ్ చేసి మళ్ళీ అక్కడ 9 మంది ద్వారా మన గ్లోబల్ ఎంట్రీస్ 12 మంది ముందు ఎవరైతే వస్తారో వాళ్ళు ముందు తీసుకుంటారు. ముందు దీనిలో ఇన్కమ్ ఎర్నింగ్ చేసిన తర్వాతనే నెక్స్ట్ మ్యాట్రిక్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ మన డిజిట్రాన్లో వచ్చేసి మనం సింపుల్గా జాయినింగ్ వచ్చేసి జస్ట్ 999 ట్రాన్స్తో మనం దీనిలో జాయిన్ కావడం ద్వారా దీనిలో 1 ఎర్నింగ్ మోర్ దాన్ మినిమం అంటే కూడా మనం సింపుల్గా వర్క్ చేసినా కూడా 50 మిలియన్ ట్రాన్స్ని సంపాదించుకునే అవకాశము డిజిట్రాన్లో ఉంది. ఈ సిస్టమ్ అనేది ఎలాంటి ఛార్జెస్ని కట్ చేయదు. 100% డిస్ట్రిబ్యూట్ మనకు మన యొక్క కమ్యూనిటీ మెంబర్స్కి, మన స్పాన్సర్ చేసిన వ్యక్తికి 100% మనకు ఇచ్చే ఏకైక డిజిట్రాన్ సంస్థ అండి. దీని ప్లాన్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ డిజిట్రాన్లో మనం ఉన్నాము. మనం వచ్చేసి 999 ట్రాన్స్ మనం జాయిన్ అయ్యాము. మనం 2 రెఫర్ చేస్తున్నాము. 999 ట్రాన్స్తో మనం 2 రెఫర్ చేయడం ద్వారా మనకు ఇక్కడ 100% స్పాన్సర్ ఇన్కమ్ వస్తుంది. అంటే 1998 ట్రాన్స్ రావడం జరుగుతుంది. ఇందులో నుంచి మనం ఈ అమౌంట్ని తీసుకువెళ్ళకోకుండా 1400 ట్రాన్స్ని మనం సెకండ్ లెవెల్కి అప్గ్రేడ్ చేయడం ద్వారా మనం ఇక్కడ మిగిలిన 598 ట్రాన్స్ మిగులుతున్నాయి. ఇది నెక్స్ట్ మన సెకండ్ లెవెల్లో మనకు 1400 ట్రాన్స్తో మనం అప్గ్రేడ్ అయ్యాము. మన కింద 4 మెంబర్స్ ఉన్నారు. ఈ 4 మెంబర్స్ కూడా మనలాగా సెకండ్ లెవెల్ అప్గ్రేడ్ చేస్తున్నారు. టోటల్గా మనకి 100% తీసుకుంటే 5600 ట్రాన్స్ రావడం జరుగుతుంది. ఇందులో నుంచి మనం నెక్స్ట్ థర్డ్ లెవెల్కి అప్గ్రేడ్కి 3500 ట్రాన్స్ని అప్గ్రేడ్కి అమౌంట్ని అప్గ్రేడ్ చేస్తే తర్వాత మనకి ఇక్కడ 80%, ఇక్కడ 20% స్పాన్సర్ ఇన్కమ్ వచ్చేసి 20% ఇద్దరైనా స్పాన్సర్ చేయడం వల్ల 20% అంటే మనకు ఇక్కడ 1120 ట్రాన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా 80% అంటే మనకు సెకండ్ లెవెల్లో 4480 ట్రాన్స్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం 3వ లెవెల్ని అప్గ్రేడ్ చేస్తున్నాం 3500 ట్రాన్స్తో. మనకి 8 మంది మన డౌన్లో ఉన్న వ్యక్తులు థర్డ్ లెవెల్ అప్గ్రేడ్ చేస్తున్నారు. వీరి ద్వారా మనకు టోటల్గా 100% అంటే 28000 ట్రాన్స్ రావడం జరుగుతుంది. ఇందులో నుంచి మనం 4th లెవెల్కి 8000 ట్రాన్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు ప్రాఫిట్ వచ్చేసి 22400 ట్రాన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ఏదైతే 3 లెవెల్ అప్గ్రేడ్ చేసామో మనం ఇక్కడ ట్రైనరీ మెట్రిక్ ద్వారా మనం గ్లోబల్ ఇన్కమ్ తీసుకోవడానికి 5 రకాల రాజధానులని ఈ సిస్టమ్ జోడించడం జరిగింది. అది ఏమిటంటే మనం అక్కడ 3 లెవెల్ ఎప్పుడైతే బైనరీ మెట్రిక్లో అప్గ్రేడ్ అయిన వెంటనే మనం ఇక్కడ డిజిట్రాన్ ట్రైనరీ మెట్రిక్లోకి రావడం జరుగుతుంది. రావాలంటే అక్కడ ఒక బటన్ ఉంటుంది నానోమెట్రిక్. నానోమెట్రిక్ని 2 లెవెల్స్ ఉంటాయి. దీనిలో నానోమెట్రిక్ని మనం 5000 ట్రాన్స్తో మనం అప్గ్రేడ్ చేస్తున్నాము. 5000 ట్రాన్స్ మనం అప్గ్రేడ్ చేయడం ద్వారా మనకు ఇక్కడ 3 మెంబర్స్ మన ద్వారా మనం
ఎంటర్ అయిన తర్వాత మన తర్వాత ఎవరైతే గ్లోబల్ వైజ్గా 3 మెంబర్స్ మనకు 5,000 ట్రాన్స్తో అప్గ్రేడ్ చేసిన వెంటనే మనకు టోటల్గా ఇక్కడ 15,000 ట్రాన్స్ రావడం జరుగుతుంది. ఇందులో నుంచి మనం 10,000 ట్రాన్స్ని సెకండ్ లెవెల్ అప్గ్రేడ్కి సిస్టమే ఆటోమేటిక్ తీసుకుంటుంది. మనకు ప్రాఫిట్ వచ్చేసి 5,000 ట్రాన్స్ వచ్చినాయి. దీనిలో నుంచి మనం ఇది ఇక్కడ మన సెకండ్ లెవెల్లో మనకు 10,000 ట్రాన్స్తో 9 మంది మనకు రావడం జరుగుతుంది. 9 మంది ద్వారా ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇక్కడ టోటల్గా 90,000 ట్రాన్స్. టోటల్ ఎర్నింగ్ తీసుకుంటే మనకు 90,000 ట్రాన్స్, అదేవిధంగా ఫస్ట్ లెవెల్ది 5,000 ట్రాన్స్, రెండు కలుపుకుంటే 95,000 ట్రాన్స్ మనం తీసుకోవచ్చు. ఇది ఎప్పుడైతే 12 మంది గ్లోబల్ ఎంట్రీస్ వచ్చిన తర్వాతనే నెక్స్ట్ మనం మినీ మ్యాట్రిక్కి పోయే అవకాశం ఉంది. అంతవరకు మనం ఇక్కడ 3 లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ 4వ లెవెల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి 8,000 ట్రాన్స్తో. చేసుకుంటే మనం ఇక్కడ 16 మంది 8,000 ట్రాన్స్ మనకు అప్గ్రేడ్ చేస్తున్నారు మన డౌన్లో ఉన్న వ్యక్తులు. వీరి ద్వారా మనకు టోటల్గా 1,28,000 ట్రాన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు టోటల్గా 20,000 ట్రాన్స్ అంటే 5th లెవెల్ అప్గ్రేడ్కి మనకు ఇక్కడ 80% అంటే 1,02,400 ట్రాన్స్ మనం తీసుకోవచ్చు. 1,02,400 ట్రాన్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడైతే మనం 4th లెవెల్ అప్గ్రేడ్ చేసామో అదేవిధంగా మన ట్రైనరీ మెట్రిక్లోకి వెళ్దాం. ట్రైనరీ మెట్రిక్లో వచ్చేసి ఇక్కడ మినీ మ్యాట్రిక్ అనేది ఒకటి సెకండ్ రాజుతాని అయినటువంటి ట్రైనరీ మెట్రిక్లోకి మనం 20,000 ట్రాన్స్తో మనం అప్గ్రేడ్ చేస్తున్నాము. 20,000 ట్రాన్స్ మనకు 3 సభ్యులు 20,000 ట్రాన్స్తో అప్గ్రేడ్ చేస్తున్నారు. దీని ద్వారా మనకు సెకండ్ లెవెల్ అప్గ్రేడ్కి 40,000 ట్రాన్స్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 9 మంది మనకు 40,000 ట్రాన్స్తో ఇస్తున్నారు. టోటల్గా 9 మంది ద్వారా మనకు 3,60,000 ట్రాన్స్ రావడం జరుగుతుంది. టోటల్ ఎర్నింగ్ మినీ మ్యాట్రిక్ ద్వారా మనం 3,80,000 ట్రాన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ 12 మంది ఎప్పుడైతే కంప్లీట్ అవుతారో అప్పుడే తర్వాతనే మనం సూపర్ మ్యాట్రిక్ని అప్గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు దాకా ఉండదు. నెక్స్ట్ మనం ఇక్కడ బైనరీ మ్యాట్రిక్లోకి వెళ్ళి మళ్ళీ 5వ లెవెల్ని మనం 20,000 ట్రాన్స్తో మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. 20,000 ట్రాన్స్తో మనం అప్గ్రేడ్ చేయడం ద్వారా మనకు మన డౌన్లో ఉన్నటువంటి 32 మంది ట్రైనరీ మెట్రిక్ని అప్గ్రేడ్ చేస్తున్నారు. వీరందరి ద్వారా మనకు 6,40,000 ట్రాన్స్ రావడం జరుగుతుంది. మనకు అప్గ్రేడ్ వచ్చేసి 80% కాబట్టి ఇక్కడ టోటల్గా మనం 5,12,000 రూపాయల ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం 5వ లెవెల్లో మిలియనీర్గా మార్చే అవకాశం కలుగుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ 5వ లెవెల్ అప్గ్రేడ్ అయిన వెంటనే మనం ఇక్కడ సూపర్ మ్యాట్రిక్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. సూపర్ మ్యాట్రిక్లో ట్రైనరీ మెట్రిక్లో అప్గ్రేడ్ చేసుకోవడం ఎంత అమౌంట్ అంటే మనం 50,000 అమౌంట్తో మనం 50,000 ట్రాన్స్తో 50,000 ట్రాన్స్ మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. మనకు గ్లోబల్ మన తర్వాత 3 అప్గ్రేడ్ చేసుకుంటారు. వీరి ద్వారా మన సిస్టానికి 1,50,000 ట్రాన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ సెకండ్ లెవెల్కి 1,00,000 ట్రాన్స్ని అప్గ్రేడ్ జరుగుతుంది. దీని ద్వారా మనం టోటల్గా 9 మంది మనకు సెకండ్ లెవెల్లో 1,00,000 ట్రాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ టోటల్గా 9,00,000 ట్రాన్స్ వస్తున్నాయి 9 మంది ద్వారా. టోటల్ ఎర్నింగ్ చూసుకుంటే మనం 9,50,000 ట్రాన్స్ తీసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా నెక్స్ట్ ఈ 12 మంది కంప్లీట్ అయిన తర్వాతనే మనం రాయల్ మెట్రిక్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. అంతలోపు మనం ఇక్కడ బైనరీ మెట్రిక్లో 6వ లెవెల్ని 40,000 ట్రాన్స్తో మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. 40,000 ట్రాన్స్తో మనం అప్గ్రేడ్ చేయడం ద్వారా మనకు మన డౌన్లో ఉన్నటువంటి 64 మంది మనకు బైనరీ మ్యాట్రిక్లో 6వ లెవెల్ని అప్గ్రేడ్ చేస్తున్నారు. వీరందరి ద్వారా మనకు 80% అంటే మనకు 20,48,000 ట్రాన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ బైనరీ మెట్రిక్ నుంచి మనం ట్రైనరీ మెట్రిక్లోకి రావడం జరుగుతుంది. అది రాయల్ మెట్రిక్. రాయల్ మెట్రిక్ని మనం 1,20,000 ట్రాన్స్తో మనం అప్గ్రేడ్ చేస్తున్నాము. 1,20,000 ట్రాన్స్తో మనం అప్గ్రేడ్ చేస్తున్నాం. ఇక్కడ మనకు 3 మెంబర్స్ 1,20,000 ట్రాన్స్తో మన తర్వాత గ్లోబల్ ఎంట్రీస్ వస్తున్నాయి. టోటల్గా మనకు 3,60,000 ట్రాన్స్ రావడం జరుగుతుంది. ఇందులో నుంచి మనం సెకండ్ లెవెల్కి మన సిస్టమ్ 2,40,000 ట్రాన్ని అప్గ్రేడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ మనకు ఇన్కమ్ వచ్చేసి 1,20,000 ట్రాన్స్ ఫస్ట్ లెవెల్ వచ్చింది. సెకండ్ లెవెల్లో 2,40,000 ట్రాన్స్తో మనకు 9 మంది ఇవ్వడం జరుగుతుంది. 9 మంది ద్వారా మనకు టోటల్గా ఇక్కడ 21,60,000 ట్రాన్స్ రావడం జరుగుతుంది.
టోటల్ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ కలుపుకుంటే మనకు 22,80,000 ట్రాన్స్ మనం ఎర్నింగ్ తీసుకోవచ్చు. దేని ద్వారా? రాయల్ మెట్రిక్ ద్వారా. నెక్స్ట్ మనం ఇక్కడ 7వ లెవెల్ని బైనరీ మెట్రిక్లో అప్గ్రేడ్ చేసుకోవాలి. 80,000 ట్రాన్స్తో మన టోటల్గా ఇక్కడ 128 మంది మన డౌన్లో ఉంటారు. వీళ్ళ ద్వారా మనకు టోటల్గా 100% అంటే 1,24,00,000 ట్రాన్స్ రావడం జరుగుతుంది. టోటల్గా మనం ఇక్కడ ఇన్కమ్ వచ్చేసరికి 80% అంటే మనకు 81,92,000 ట్రాన్స్ మనం తీసుకోవచ్చు 7th లెవెల్లో. ఇక్కడ తీసుకున్న తర్వాత మనం లాస్ట్ ప్రైమరీ మెట్రిక్లోకి వెళ్దాం. ఇక్కడ మెగా మ్యాట్రిక్ మనం ఇక్కడ ఇన్కమ్ రావాలంటే మనం 2,50,000 ట్రాన్స్ మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. దీని ద్వారా మన టోటల్గా ఇక్కడ 7,50,000 ట్రాన్స్ రావడం జరుగుతుంది. ఇందులో నుంచి సెకండ్ లెవెల్కి 5,00,000 ట్రాన్స్ని అప్గ్రేడ్ సిస్టమ్ తీసుకుంటుంది. దీని ద్వారా మనకు 9 మంది మన డౌన్లో సెకండ్ లెవెల్లో 5,00,000 ట్రాన్స్ రావడం జరుగుతుంది భారీగా. టోటల్గా 45,00,000 ట్రాన్స్. ఇన్కమ్ వచ్చేసరికి ఇక్కడ 47,50,000 ట్రాన్స్ మనం తీసుకోవచ్చు. ప్రైమరీ మెట్రిక్ ద్వారా మనం టోటల్గా ఇన్కము 5 రాజధానులు ఎక్స్ప్రెస్ రాజధానులు ఇక్కడ ఇన్కమ్ నాన్ వర్కింగ్ ద్వారా ఇన్కమ్ తీసుకోవడానికి టోటల్గా ఎర్నింగ్ చూస్తే మనకు 84,55,000 ట్రాన్స్ తీసుకునే అద్భుత అవకాశం ఇందులో ఉంది. నెక్స్ట్ మనం ఇక్కడ 8వ లెవెల్ని చూద్దాం. 8వ లెవెల్ వచ్చేసి బైనరీ మెట్రిక్లో మనకు 1,50,000 ట్రాన్స్తో మనం అప్గ్రేడ్ చేస్తున్నాం. టోటల్గా మనకు టీమ్ సభ్యులు 256 మంది మన ద్వారా మన డౌన్లో ఉన్న వాళ్ళు అప్గ్రేడ్ చేయడం ద్వారా టోటల్గా మనం సిస్టమ్కి వచ్చేసరికి 3,84,00,000 ట్రాన్స్ రావడం జరుగుతుంది. ఇన్కమ్ వచ్చేసరికి 80% మనకు లెవెల్ అప్గ్రేడ్ ఇన్కమ్ 80% అంటే నియర్లీ 3,72,00,000 ఇన్కమ్ తీసుకునే అద్భుత అవకాశం ఇందులో ఉంది. టోటల్గా మనం ప్లాన్ చూసుకుంటే మనం 1,999 ట్రాన్స్ ద్వారా మనం బైనరీ మెట్రిక్ ద్వారా 4 కోట్ల రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇద్దరు స్పాన్సర్ చేయడం ద్వారా 1 కోటి రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు 20% అప్గ్రేడ్ల మీద. అదేవిధంగా ఇక్కడ ప్రైమరీ మెట్రిక్ ద్వారా మనం 84,00,000 ట్రాన్స్ 84,50,000 ట్రాన్స్ తీసుకోవచ్చు. ఎలా అంటే మనం ఇందులో సింపుల్గా మనం 11,000 ట్రాన్స్తో మనం ఇన్వాల్వ్మెంట్ కావడం వల్ల కూడా ఫస్ట్ 11,000 ట్రాన్స్ నుంచి ఫస్ట్ 1000 ట్రాన్స్ జాయినింగ్కి వెళ్ళిపోతుంది. సెకండ్ లెవెల్ 1,400 ట్రాన్స్తో మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. 3వ లెవెల్ 3,000 ట్రాన్స్తో అప్గ్రేడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ నానోమెట్రిక్ని మనం 5,000 ట్రాన్స్ అప్గ్రేడ్ చేసుకుంటే మనం ఫస్ట్ నానోమెట్రిక్ ఇన్కమ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత మనం వచ్చిన ఇన్కమ్తో మల్టిపుల్ ప్లాన్గా చేసుకొని 3 ఐడీలు వేసుకొని మంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఇందులో ఉంది. నెక్స్ట్ మనం బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనం ఫస్ట్ దీనిలో 100% డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్. మనం ఎగ్జాంపుల్ మనం జాయిన్ అయ్యాము, మనం 999 ట్రాన్స్ జాయిన్ అయ్యాము, మనకు లెఫ్ట్ ఓవర్ రైట్ ఓవర్ ఇద్దరు స్పాన్సర్ చేసాము, మనకు 1,998 ట్రాన్స్ రావడం జరిగింది. ఇందులో నుంచి 100% కాబట్టి ఇక్కడ మనం ఇద్దరు స్పాన్సర్ చేయడం 100% రెఫరల్ ఇన్కమ్ కాబట్టి డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ కాబట్టి వచ్చిన ఇన్కమ్ నుంచి మనం సెకండ్ లెవెల్ వచ్చేసి 1,400 ట్రాన్స్తో మనం అప్గ్రేడ్ చేస్తున్నాం. ఇలా 1,400 ట్రాన్స్ 80% అంటే మనకు నలుగురు ద్వారా 80% వస్తుంది. దీని ద్వారా మనకు 4,480 ట్రాన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం 3వ లెవెల్ అప్గ్రేడ్ చేస్తున్నాం. 3,500 ట్రాన్స్తో అప్గ్రేడ్ చేస్తున్నాము. మన కింద డౌన్లో 8 మంది ఉంటారు. 8 మెంబర్స్ ద్వారా మనకు 80% రావడం జరుగుతుంది. టోటల్గా ఇక్కడ 22,400 ట్రాన్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో నుంచి వచ్చిన ఇన్కమ్ నుంచి మళ్ళీ మనం 4th లెవెల్ వచ్చేసి 8,000 ట్రాన్స్ అప్గ్రేడ్ చేయడం ద్వారా మన కింద 16 మంది మనలాగా అప్గ్రేడ్ చేస్తారు. వీరి ద్వారా మనకి 80% అంటే 1,02,400 ట్రాన్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం దీని నుంచి 5వ లెవెల్ని అప్గ్రేడ్ చేస్తున్నాం. 5వ లెవెల్ వచ్చేసి 20,000 ట్రాన్స్తో మనం అప్గ్రేడ్ చేస్తున్నాం. 5 మెంబర్స్ ఉంటారు. దీని ద్వారా టోటల్గా 32 మంది మనలాగా అప్గ్రేడ్ చేస్తారు. దీని ద్వారా 80% అంటే 5,12,000 ట్రాన్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం 6వ లెవెల్ని అప్గ్రేడ్ చేస్తున్నాం. 6వ లెవెల్ వచ్చేసి 40,000 ట్రాన్స్తో మనం అప్గ్రేడ్ చేస్తున్నాం. మన డౌన్లో 64 మంది 6వ లెవెల్ అప్గ్రేడ్ చేస్తున్నారు. టోటల్గా 80% అంటే 20,48,000 ట్రాన్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం
7వ లెవెల్ని అప్గ్రేడ్ చేస్తున్నాం. 80,000 ట్రాన్స్ అప్గ్రేడ్ చేస్తున్నాం. టోటల్గా 128 మంది అప్గ్రేడ్ చేస్తున్నారు. వీరి ద్వారా మనకు 80% అంటే 81,92,000 ట్రాన్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం 8వ లెవెల్ని అప్గ్రేడ్ చేస్తున్నాం. 1,50,000 ట్రాన్స్తో మన డౌన్లో 256 మంది మనలాగా అప్గ్రేడ్ చేస్తున్నాం. 80% అంటే టోటల్గా మనకు 3,07,20,000 ట్రాన్స్ మనం తీసుకోవచ్చు. టోటల్గా ఇవన్నీ మనం కంపేర్ చేస్తే నియర్లీ మనం 7 కోట్ల నుంచి ఓన్లీ ట్రాన్స్ సంపాదించుకోవచ్చు. 7,000 కోట్ల ట్రాన్స్ సంపాదించుకోవచ్చు. అదేవిధంగా 3 ఐడీలు వేసుకుంటే 3 ఐడీస్ ద్వారా మనం నియర్లీ దాదాపు 121 క్రోర్స్ ట్రాన్స్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి దీని టర్మ్ అండ్ కండిషన్ గురించి తెలుసుకుందాం. ఎంట్రీ ఓన్లీ సిస్టమ్ మనం జాయిన్ అయ్యేది 999 ట్రాన్స్తో మనం జాయిన్ అవుతున్నాము. ఈ సిస్టమ్ టాప్ టు బాటమ్ మన స్పిల్ వచ్చేసి లెఫ్ట్ నుంచి రైట్కు, రైట్ నుంచి లెఫ్ట్కి స్పిల్ మెకానిజం ఈ సిస్టమ్కి ఉంది. దీనిలో ప్రతి ఎంట్రీ కూడా మనకు బైనరీ మెట్రిక్ నుంచి మనం ట్రైనరీ మెట్రిక్కి వెళ్ళాలంటే 3 లెవెల్స్ అప్గ్రేడ్ అయిన తర్వాతనే మనం నానోమెట్రిక్కి అప్గ్రేడ్ కావాలా లేదా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా దీన్ని మనం ప్రెజర్ ఏం లేదు, పాసిబిలిటీ మన మీద ఆధారపడి ఉంటుంది. వన్స్ మనం ఒకసారి నానోమెట్రిక్ వెళ్ళిన తర్వాత దాంట్లో టోటల్గా మనం 12 మంది సభ్యుల ద్వారా ఇన్కమ్ తీసుకున్న తర్వాతనే మనం కంప్లీట్గా తీసుకున్న తర్వాతనే మనం నెక్స్ట్ మ్యాట్రిక్కి మినీ మ్యాట్రిక్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం టోటల్గా మనం ఈ సిస్టమ్ ద్వారా మనం మినీ మ్యాట్రిక్ ద్వారా కూడా మళ్ళీ అక్కడ కూడా మనం 12 మంది సభ్యులు వచ్చిన తర్వాతనే మనం నెక్స్ట్ మ్యాట్రిక్కి వెళ్ళవచ్చు. అదేవిధంగా మనం ప్రతి లెవెల్ కూడా దీనిలో బైనరీ మెట్రిక్ మనం అప్గ్రేడ్ చేసుకున్న తర్వాతనే హైబ్రిడ్ మెట్రిక్లోకి ఎంటర్ కావచ్చు. ఇక్కడ ప్రతి లెవెల్ కూడా 90 రోజులు కాలపరిమితి ఉంటుంది. 90 రోజుల తర్వాత మళ్ళీ మన ఐడిని అప్గ్రేడ్ చేసుకోవాలి ప్రతి లెవెల్ని కూడా. అలా చేసుకున్నప్పుడే మనం మళ్ళీ కొత్త టీం తయారు చేయాల్సిన అవసరం లేదు. అదే టీం మనకు అప్గ్రేడ్ జరుగుతుంది కాబట్టి 90 డేస్ తర్వాత మళ్ళీ మనం మంచి ఇన్కమ్ని సంపాదించుకునే అవకాశం ప్రతి లెవెల్ ద్వారా అవకాశం ఉంది. ఈ విధంగా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ డిజిట్రాన్ ప్లాట్ఫామ్ని మీకు బాగా నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఏదైనా డౌట్ సందేహం ఉంటే కింద నా నెంబర్ ఉంటుంది, మీరు నాకు కాల్ చేయొచ్చు. లేదంటే ఏదైనా ఉంటే మీకు డౌట్ ఉంటే క్లియర్గా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ్యులందరూ కూడా ఓకే థ్యాంక్స్.